హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం 8 మార్క్స్లో థర్డ్ క్వశ్చన్ చూద్దాము. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లోని థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఎఫ్ ఈక్వల్స్ టు ఇవన్నీ ఆర్డర్డ్ పేర్స్లో ఇచ్చారు. ఫస్ట్ మనం గివెన్ రాసుకుందాం. గివెన్ ఎఫ్ ఈక్వల్స్ టు 4,5, 5,6 అండ్ 6,-4 అండ్ జీ కూడా ఆర్డర్డ్ పేర్స్లోనే ఇచ్చారు. ఇవి మీకు తెలుసు, డొమైన్ అండ్ రేంజెస్ అని అంటారు. సో 4,-4, 6,5 అండ్ 8,5. ఓకేనా? దీన్ని మనం ఎలా ఇప్పుడు ఎన్ని ఆర్డర్ పేర్స్ ఉన్నప్పుడు ఎఫ్ ప్లస్ జీ అంటే ఏంటి, ప్రతి ఆర్డర్ పేర్ యాడ్ చేయాలా అనే క్వశ్చన్ మీకు రావచ్చు. కానీ అలా కాదు. ఎలా అంటే ఫస్ట్ మనం ఈ రెండిట్లోని ఇంటర్సెక్షన్ తీసుకుంటాం. అంటే ఎఫ్ ఇంటర్సెక్షన్ జీ. ఈ రెండిట్లో కామన్గా ఉన్నవన్నీ మనం రాసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ మనం ఏదైనా మనం ఇక్కడ ఎక్స్ అని తీసుకుంటున్నాం కదా కామన్గా. మీకు తెలుసు ఇది డొమైన్ అండ్ ద రేంజ్. ఎక్స్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, డొమైన్లోనే ఉంటుంది. సో నేను రాస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంటర్సెక్షన్ జీ ఏంటి, 4,-4, 6,5 అండ్ 8,5. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఇంటర్సెక్షన్ ఏముంది, 4. ఇక్కడ కూడా 4 ఉంది. ఓకే, 5. మీరు ఇందులో చూడండి, ఓన్లీ ఎక్స్ వాల్యూస్ అంటే డొమైన్ వాల్యూస్ మాత్రమే మీరు చూడాలి. ఓకేనా? ఓన్లీ ఇవి మాత్రమే. సో ఇందులో ఏమి కామన్ ఉంది, 4. ఓకే, ఇందులో ఏం కామన్ ఉంది, 6. ఇందులో ఏం కామన్ లేదు. సో ఈ రెండు మాత్రమే దీని ఇంటర్సెక్షన్స్. ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ వాల్యూస్ తీసుకొని మనం ఎక్స్లో ఏం పెట్టాలనేది మనకు తెలియదు. సో ఇవి రెండే ఎక్స్ వాల్యూస్ అవుతాయి. ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మనకి ఏం చేయమన్నారు, ఎఫ్ ప్లస్ జీ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం ఎక్స్ ఈక్వల్స్ టు 4 వాల్యూ తీసుకుంటే అంటే ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ జీ ఆఫ్ 4. ఓకే, ఇలా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు అన్నిటికీ మనం యాడ్ చేయలేం. సో ఇలా ఇంటర్సెక్షన్ తీసుకొని రెండు వాల్యూస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఎక్స్ వాల్యూని ఎఫ్ ఆఫ్ 4లోని జీ వాల్యూస్లో వేసుకుంటే మనకు వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 4 ఎలా కనిపెడతాము, ఇక్కడ ఇచ్చినట్టు చూడండి. ఇక్కడ ఉందా మనకి ఎక్స్ వాల్యూ ఇదే అని చెప్పాను కదా. అంటే ఎఫ్ ఆఫ్ 4లో ఉన్న వాల్యూస్ ఏంటి, 4,5 కదా. సో దీని ఎక్స్ వాల్యూ ఇది, దానికి రేంజ్ వాల్యూ ఏంటి, 5 కదా. అంటే ఎఫ్ ఆఫ్ 4కి రేంజ్ వాల్యూ 5, జీ ఆఫ్ 4కి రేంజ్ వాల్యూ ఏంటి, -4. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు అలానే ఎక్స్ ఈక్వల్స్ టు 6 కూడా మనకి ఇంటర్సెక్షన్ ఉంది కదా. అలానే ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం ఇక్కడ ఒక రెండు ఇంటర్సెక్షన్ వాల్యూస్ తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ జీ నుంచి, ఎఫ్ నుంచి, జీ నుంచి. ఇంటర్సెక్షన్ వాల్యూస్ అంటే ఏం చూస్తాం, ఓన్లీ ఎక్స్ వాల్యూస్ మాత్రమే చూస్తాం, ఇంకేమి చూడ. తర్వాత ఆ ఎక్స్ వాల్యూస్ని మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్కి ఎలా యాడ్ చేస్తామంటే ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ అంటే ఇది 4ని, దీనికి రేంజ్ వాల్యూ ఏంటి 5, ఆ 5ని ఇక్కడ యాడ్ చేస్తాం మనం. అలానే ఎఫ్ ఆఫ్ 6 రేంజ్ వాల్యూ ఏంటి, ఇక్కడ 6 ఇక్కడ ఉంది ఎక్స్ వాల్యూ, దీని రేంజ్ వాల్యూ -4. జీ ఆఫ్ 6 ఇక్కడ ఉంది, దీని రేంజ్ వాల్యూ 5. ఎంత వచ్చింది ఆన్సర్, 1. సింపుల్. ప్రతిదీ అంతే. ఇప్పటి వరకు మనం 2 క్వశ్చన్స్ ఇలానే చేసాము. సో సెకండ్ వన్ కూడా అలానే చేద్దాం. ఎఫ్ మైనస్ జీ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 4 చేద్దాం. ఎక్స్ ఆఫ్ 4 మైనస్ జీ ఆఫ్ 4. ఎక్స్ ఆఫ్ 4 ఏంటి, మనం ముందు చేసాం కాబట్టి గుర్తుంది. అండ్ జీ ఆఫ్ 4 ఏంటి, -4. మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి ముందే వేసేసాను. సో ఇట్స్ 9. అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు 6 అయితే ఎఫ్ ఆఫ్ 6 మైనస్ జీ ఆఫ్ 6 మనకు ఆల్రెడీ తెలుసు వాల్యూస్ ఏంటి, -4 అండ్ ద -5, దట్ ఈస్ -9. ఓకే, నౌ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి ఇచ్చారు, 2f ప్లస్ 4g అంటే 2f ప్లస్ 4g. థర్డ్ వన్ ఏంటి, 2f ప్లస్ 4g. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 4 తీసుకుందాం. ఫస్ట్ 2f ఆఫ్ ఎక్స్ ప్లస్ 4g ఆఫ్ ఎక్స్ అంటే 2f ఆఫ్ 4 ప్లస్ 4g ఆఫ్ 4. ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ మనకు తెలుసు 5 అండ్ 4g ఆఫ్ వాల్యూ కూడా తెలుసు, ఇట్స్ 4 into -4.
ఆన్సర్ ఏమవుతుంది 10 మైనస్ 16. ఓకే, 10 మైనస్ 16 అంటే మైనస్ 6, x ఈక్వల్స్ టు 6 అంటే 2 f ఆఫ్ 6 ప్లస్ 4 g ఆఫ్ 6. అంటే వాల్యూ ఆన్సర్ ఏంటి ఇక్కడ 2 ఇంటూ మైనస్ 4 ప్లస్ 4 ఇంటూ 5 అంటే మైనస్ 8 ప్లస్ 20 దట్ ఈస్ 12. నెక్స్ట్ ఎఫ్ ప్లస్ 4. ఎఫ్ ప్లస్ 4 అంటే ఎఫ్ ఏంటి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 కదా, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ 4. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 4 తీసుకున్నాం కాబట్టి 4. ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ ఏముంది మనకి 5 ప్లస్ 4 ఇట్స్ 9 అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు 6 అయితే f of 6 plus 4 that is minus 4 plus 4 that is 0. Now fifth one is f into g of x, that is f of x into g of x. What is, we'll take it as 4 and f of 4 into g of 4. 5 into minus 4 is minus 20 and x equals to 6 అయితే f of 6 into g of 6 minus 4 into 5 it is minus 20. Now sixth one, that is f by z. f by g అంటే f of x by g of x. ఫస్ట్ x equals to 4 తీసుకుంటే f of 4 by g of 4 that is 5 by minus 4 and x equals to 6 అయితే f of 6 by g of 6 that is minus 4 by 5. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ.